హాయ్, దిస్ ఈజ్ బ్రహ్మయ్య చింత ఆదిత్య వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్. మనం ముందుగా సైట్ ఇన్స్పెక్షన్కి వచ్చిన తర్వాత ఫైబర్ హ్యామర్ టెస్ట్ ఇలా చేయాలి. ఎక్కడైతే హ్యాలో ఉందో ఆ హ్యాలో వరకు స్క్వేర్ బాక్స్ లెక్క రౌండప్ చేసి దాన్ని కంప్లీట్గా మదర్ స్లాబ్ లెవెల్ వరకు మొత్తం డెడ్ మోటార్ మొత్తం కంప్లీట్ తీసేయాలి. చిప్ అప్ చేసి తీసిన తర్వాత దానికి ఫస్ట్ దానికి వాటర్ ప్రూఫింగ్ స్క్రీడ్ వేసుకుని తర్వాత దాని మీద రిపేర్ వర్క్ వాటర్ ప్రూఫింగ్ తోటి రిపేర్ వర్క్ చేసుకున్న తర్వాత మనం ఈ కండిషన్కి వస్తాం. ఈ స్లాబ్ మొత్తం ఫ్లోరింగ్ మొత్తం డ్యామేజ్ కాలేదు, ఒక 20% వరకు డ్యామేజ్ అయింది. 20-30% డ్యామేజ్ అయితే అంతవరకు మనం రిపేర్ వర్క్ చేసుకొని దాని మీద ఈ మనం ఫైల్ వేసుకుంటాం. ఈ ఫైల్ అంటే ఫస్ట్ కోటింగ్ ప్రైమర్గా వేసుకొని సెకండ్ కోటింగ్ రూప్ సీల్ సెలెక్ట్ వేసుకొని అది వేసుకున్న తర్వాత 4 to 5 hours తర్వాత డ్రై అయిన తర్వాత ఇలా 45 GSM ఫైబర్ మెస్ ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద రూప్ సీల్ సెలెక్ట్ సెకండ్ కోట్ వేస్తాం. ఇలా సెకండ్ కోట్ వేసిన తర్వాత మళ్ళీ 4 to 5 hours అయిన తర్వాత డ్రై అయిన తర్వాత మళ్ళీ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం రూప్ సీల్ సెలెక్ట్ అనేది ఫైనల్ కోటింగ్ వేస్తాం. ఇది మొత్తం ఫైనల్గా 5 layers విత్ 45 GSM ఫైబర్ మెస్ తోటి మొత్తం 5 layers. ఇలా మొత్తం 5 layers వేసుకోవటం వల్ల థిక్నెస్ పెరుగుతుంది, ప్లస్ ఒక మెమరాండం లెక్క ఫామ్ అవుతుంది గట్టిగా, అంటే టఫ్ కోటింగ్ లెక్క వస్తుంది. ఇది వాటర్ అనేది పెనిట్రేట్ కాకోకుండా ఇది వాటర్ ప్రూఫింగ్గా ఉంటుంది. ఇది ఎట్లా అంటే సైడ్ మొత్తం వాల్స్కి 90 degree యాంగిల్స్లో, అంటే వాల్కి ప్లస్ ఆర్సీసీకి మధ్యలో 90 degree యాంగిల్స్లో టేపర్గా గల్తా వేసుకొని ఆ గల్తాకి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేసుకున్న తర్వాత మనం దాని మీద మనం మెస్ చేసి ఇలా చేసుకుంటూ రావాలి. దీనికి కొంతవరకు గల్తా ఉంది, కొంత లేదు. గల్తా వేసి వాటర్ ప్రూఫింగ్ చేసి గల్తా వేసి మనం ఇట్లా ఫైబర్ మెసేజ్ చేసుకుంటూ వస్తున్నాం. మామూలుగా మనం ఎలాంటి కండిషన్లో ఇలా వాడతామంటే ఫ్లోరింగ్ మొత్తం డ్యామేజ్ కాలేదు, ఒక 20-30% డ్యామేజ్ అయింది. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఆ ఫ్లోరింగ్ మొత్తం తీయకోకుండా ఆ 20-30% రిపేర్ వర్క్ చేసుకొని, అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆ మదర్ స్లాబ్ వరకు మనం ఎక్కడైతే స్క్వేర్ బాక్స్ లెక్క తీసుకున్నామో అంతవరకు కంప్లీట్గా డెడ్ మోటార్ మొత్తం చిప్ అప్ చేసి కంప్లీట్ తీసేయాలి. తీసిన తర్వాత వాష్ అవుట్ చేసిన తర్వాత కంప్లీట్గా దానికి మనం వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ లేయర్స్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫింగ్ అంటే బ్రష్ బండ్ RFX కానీ హైడ్రోప్రూఫ్ ఎక్స్ట్రా కానీ ఇలా అప్లై చేసి 2 coats అప్లై చేసుకొని దాని మీద మళ్ళీ ఆ ప్యాచ్ వర్క్ వరకు ఫ్లోరింగ్ లాక్కోవాలి. ఫ్లోరింగ్ ఎలా లాక్కోవాలంటే మామూలుగా మనం సిమెంట్ శాండ్ బేబీ సిప్స్ వేసుకుంటాం కదా, అలా వేసుకొని అందులో వాటితో పాటు కెమికల్స్ ప్లస్ K2 కార్న్ ఫైబర్ SBR లాటెక్స్ ఈ కెమికల్స్ ప్రాపర్గా మిక్స్ చేసుకొని మనం ఒక స్క్రీడ్ లెక్క లాక్కుంటే ఫ్యూచర్లో మనం దాని నుంచి వాటర్ అనేది కింద స్లాబ్కి పెనిట్రేట్ కాదు. మనం పోరింగ్ ఆల్రెడీ లాగుంటుంది కాబట్టి స్లోప్ లాగుంటుంది, వాటర్ ఎక్కడ స్టాగ్నేట్ కాదు. మనం ఇలా ఫైబర్ మెస్ వేసుకొని ఇట్లా 5 layers లెక్క ఇట్లా మెమరాండం లెక్క ఫామ్ చేసుకుంటే టఫ్ కోటింగ్ లెక్క ఉంటుంది. వాటర్ అనేది అస్సలు లీక్ కాదు. గల్తా 90 degree యాంగిల్స్ అంటే ఇప్పుడు వాల్స్కి ఆర్సీసీకి మధ్యలో యాంగిల్స్లో ఉంది కదా, ఆ యాంగిల్స్లో వాటర్ పడ్డా కానీ అటు నుంచి అక్కడ ఉండకోకుండా ముందుకి ఫ్లో అవుట్ అవుతుంది. ఇలా వేసుకొని వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే థిక్ ఫామ్ లెక్క వస్తుంది. అంటే ఇది స్కిడ్ కాదు, కొంచెం లైట్ రఫ్ సర్ఫేస్ లెక్క ఉంటుంది. మీ బిల్డింగ్ కూడా రిపేర్ వర్క్ ఉండి వాటర్ సీకేజ్ అవుతుంటే మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి సర్వీస్ తీసుకోగలరు. దీనికి మనం ఎట్లా అంటే మనం సైట్కి వెళ్ళిన తర్వాత మొత్తం కంప్లీట్గా టెక్నికల్గా మొత్తం సైట్ విజిట్ చేసి హ్యామర్ టెస్ట్ చేసుకొని ఎక్కడి నుంచి అసలు వాటర్ ఎక్కడి నుంచి లీక్ అవుతున్నాయి
ఐడెంటిఫై చేసి వాటర్ ట్యాంక్ నుంచా, లేకుంటే ఏమైనా జాయింట్స్ ఉన్నాయా, లేకుంటే ఏమైనా క్రాక్స్ ఉన్నాయా, ఆ క్రాక్స్కి ముందు వాటన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకుని ఫర్దర్గా ఇప్పుడు 5 years చేసే ట్రీట్మెంట్ కావాలా, లేకుంటే కంప్లీట్గా రిపేర్ వర్క్ చేయాలనేది మనం సైట్ విజిట్ చేసిన తర్వాత మనకు ఐడెంటిఫై చేయొచ్చు. అంటే సైట్ మనం కంప్లీట్గా డెడ్ మోటార్ మొత్తం ఫ్లోరింగ్ లాగాలంటే అది సపరేట్ అవుతుంది, ఇట్లా అంటే త్వరగా అయిపోతుంది. ఈ ఫైబర్ మెస్ మొత్తం రూప్ మొత్తం మీద పరుచుకొని దాని మీద రూప్ సీల్ సెలెక్ట్ అనేది ఫస్ట్ కోట్ ప్రైమర్గా వేసి, ఫస్ట్ కోట్ ప్రైమరు, దాని మీద మళ్ళీ రూప్ సీల్ సెలెక్ట్ ఫస్ట్ కోటింగు, దాని మీద ఫైబర్ మెస్ మీద రూప్ సీల్ సెలెక్ట్ సెకండ్ కోటింగు. ఇప్పటికి ఫోర్ లేయర్స్ అనమాట. అంటే ఫైబర్ గ్లాస్ మెస్తో పాటు 4 layers. ఒక 4 to 5 hours తర్వాత మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ ఫైనల్గా సెకండ్ కోట్ వేస్తాం. అప్పుడు కంప్లీట్గా మెమరీ లెక్క ఫామ్ అవుతుంది, టఫ్ కోటింగ్ లెక్క ఉంటుంది, వాటర్ అనేది అసలు సీక్ కాదు. ఎక్కడైతే మనం అవుట్లెట్ పెట్టామో అవుట్లెట్ పైపు మంచిగా వాటర్ ఫ్లో ఎలా చూసుకోవాలి, ఎక్కడ స్టాగ్నేట్ కాకుండా చూసుకోవాలి. వర్షం పడ్డా కానీ వాటర్ అంతా అవుట్ఫ్లో అయిపోతుంది అవుట్లెట్ ద్వారా. మీ బిల్డింగ్ కూడా ఇట్లా వర్క్ చేయించుకోవాలనుకుంటే కింద నా నెంబర్కి కాల్ చేయండి. అంటే కంప్లీట్గా ఫైబర్ మెస్ వేసి దాని మీద రూప్ సీల్ సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ కోటింగ్ వేసిన తర్వాత మొత్తం ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ లేయర్గా 5 layers అవుతుంది. తర్వాత పక్కన ఉన్న పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. పిల్లర్స్ని కూడా అట్లా వదిలేసామనుకో అవి ఫ్యూచర్లో అక్కడి నుంచి వాటర్ సీకేజ్ అవుతాయి. వాటికి కూడా మనం కంప్లీట్గా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఫైనల్గా అయిపోవచ్చింది. మొత్తం 5 layers అయిన తర్వాత టఫ్ కోటింగ్ లెక్క ఉంటుంది. కంప్లీట్గా మొత్తం వాటర్ ప్రూఫింగ్ చేసుకొని మెసేజ్ చేసుకుంటే టఫ్ కోటింగ్ లెక్క ఉంటుంది. ఫైనల్గా కంప్లీట్ ఎండ్ స్టేజ్కి వచ్చింది.